మా పార్వతి శివుని భర్తగా గోరి అతి ఘోరమైన కష్టతరమైన తపస్సు చేయుచున్నదని చెలికెత్తి చెప్పిన మాటలు విని పరమశివుడు ఆశ్చర్యపోతున్నట్లు నటిస్తూ పార్వతితో ఇలా అంటున్నాడు. మీ చెలికెత్తి చెప్పినది నిజమా, పరిహాసమా? నిజంగా నీవు శివుని భర్తగా గోరి తపస్సు చేయుచున్నావా అని సందేహంగా శివుడి పార్వతిని అడిగాడు. అప్పుడు తర్వాత పాఠాన్ని ప్రారంభిద్దాం. అధాగ్రహస్తే ముకుళీకృతాంగుళౌ సమర్పయంతి స్ఫటికాక్షమాలికాం కథంచదగ్రే స్తనయామితాక్షరం చిరవ్యవస్థాపితవాగభాషతం. తన చెలికెత్తి చెప్పిన వటుడు నమ్మలేదని గ్రహించి పార్వతియే అవును నిజమే, నేను శివుని భర్తగా కోరి తపస్సు చేయుచున్నాను అని చెప్పదలుచుకున్నది. ఆ భావం ఆమెలో రాగానే వెంటనే ఆమెలో స్త్రీ సహజమైనటువంటి బిడియము ప్రవేశించినది. తన చేతిలో జపమాలగా ఉన్నటువంటి స్ఫటికమాలను అప్రయత్నంగానే తన పిడికిట్లో బంధించింది. చెబుతూ ఉన్నప్పుడు ఒక విధమైన జంక్. ఏ అమ్మాయినైనా నేను పలానా వాళ్ళని వివాహం చేసుకుంటాను అని చెప్పేటప్పుడు సహజంగానే బిడియపడతారు, ఫ్లూయెంట్గా మాటలు రావు, తడబడుతూ మాట్లాడతారు, ఆగి ఆగి మాట్లాడతారు. అలాగే ఇక్కడ పార్వతి కూడా ఆగి ఆగి మాట్లాడుతూ ఉంది, కంటిన్యూస్గా మాట్లాడలేకపోతుంది, చేతులు స్థిరంగా లేవు, ఆ స్ఫటికమాలను అలా గట్టిగా బిగించేసింది, నెమ్మదిగా మాట్లాడుతుంది. అలాగా కొద్ది అంటే సరళమైన మితమైనటువంటి పదాలతో ఏమంటుంది అంటే యథాశ్రుతం వేదవిదాం వరత్వయా జనః అయముచ్చైహం పదలంఘనోత్సుకః తపః కిలేదం తదవాప్తి సాధనం మనోరథానామగతిర్న విద్యతే. ఓ శ్రేష్ఠుడా, మహాబ్రాహ్మణుడా, వేదములను తెలిసినటువంటి వాడా, నీవు విన్నది నిజము. ఎవరైనా ఉన్నత స్థానం కోసం ఆరాటపడతారు కదా, నాలో అత్యాశ లేదే. పరమపురుషుడైన పురుషోత్తముడైనటువంటి పరమశివుని భర్తగా కోరడం అత్యాశ ఎందుకవుతుంది? అది ఉన్నత స్థానమును కోరుకునటమే కదా. అందుకోసం ఈ చిన్న ప్రయత్నము తప్పు కాదు కదా. అది ఫలించాలి అంటే, నా మనోరథము ఫలించాలి అంటే, అందుకు సాధనమైన కష్టతరమైనను ఆ స్థానాన్ని పొందాలి అంటే తప్పదు కదా. అధాహవర్ణీ విదితో మహేశ్వరః తదర్థినీ త్వం పునరేవ వర్తసే అమంగళాభ్యాస సరితం విచింత్యతం తవానువృత్తిం నచ కర్తుముత్సహే. ఆ మాటలు వినగానే మాయావటుడు ఇలా అన్నాడు. గొప్ప పదబంధములతో చక్కని వాక్చాతుర్యమును కలిగిన ఓ పార్వతీదేవి, నేను ఇంతకు ముందే
మహేశ్వరుని గురించి విని ఉంటిని. మహేశ్వర విదిత మయ, నేను ఎప్పుడో విని ఉన్నాను. ఆ తర్వాత చాలా కాలమునకు ఇప్పుడు మరల పునః ఏవ మరల తదర్థినీం త్వం వర్తసే, నీయందు వింటూ ఉన్నాను. ఆయన గురించి నేను ఇంతకుముందు ఏమి విని ఉన్నాను అంటే, ఆయన అనాచారుడని, అంటే చక్కనైనటువంటి ఆచారములు నియమాలు లేనివాడని ఇంతకుముందు నేను విని ఉన్నాను. అయుక్త రూపం కిమతః పరం వద, త్రినేత్రవక్ష సులభం తవాపి యత్, స్తనద్వయే అస్మిన్ హరిచందనాస్పదే, పదం చితాభస్మరజః కరిష్యతి. అలాగే అయుక్త రూపం అంటే అతని రూపము తగినది కాదు, తగిన విధమైనటువంటి రూపము లేదు. ఆయన ఆకారం, ఫిజికల్ స్ట్రక్చర్ అనీవెన్గా ఉంటుంది, సరిగా ఉండదు అని విని ఉన్నాను. అలాగే ఆయన శ్మశానంలో నివసించువాడని విని ఉన్నాను. శరీరమును కప్పుకొనుటకు ఏ వస్త్రధారణ చేయని దిగంబరుడు. ఆ శ్మశానమునందు శవములను కాల్చిన ఆ భస్మము, చితాభస్మమునే ఆచ్ఛాదనముగా వస్త్రముగా ధరించువాడని విని ఉన్నాను. శరీరం కనపడకుండా ఆ శవాల బూడిదనే పూసుకుంటాడు అని విని ఉన్నాను. అటువంటి రూపము కలిగిన ఆ పరమశివుని నీవిట్లు కౌగిలించుకొనగలవు? సుగంధ లేపనాలతో కూడిన నీ శరీరం ఎక్కడ? చితాభస్మములతో అలుముకొనిన పరమశివుని దేహం ఎక్కడ? తగునా? ఇయం చాతే అన్యా పురతః విడంబనా, యధూడయా వారణజహార్యయా విలోక్య వృద్ధో, అక్షమాధిష్ఠితం త్వయా మహాజనః స్మేరముఖో భవిష్యతి. ఒక్కసారి కొంత ఆలస్యమైనను నీ యొక్క అభిప్రాయమును మరల్చుకోవలసినటువంటి అవసరం ఉంది. నీవు కోరుకున్నట్లు శివుణ్ణి భర్తగా పొందితే వివాహ వేదికకు నిన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు మామూలుగా అంగరంగ వైభవంతో నిన్ను ఊరేగిస్తూ తీసుకుని వెళతారు. ఉత్తమ జాతికి చెందిన గజముల పైన అంబారీపై కూర్చొని నీవు ఊరేగింపుగా వెళుతూ ఉంటావు, తిరుగుతూ ఉంటావు. నీ తండ్రి హిమవంతుడు నిన్నంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. గజవాహనముపై తప్ప నీవు ఎక్కడికి వెళ్ళని దానవు చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు కార్లు, పెద్ద పెద్ద కార్లు ఎలా లగ్జరీలో, ఆ రోజుల్లో వెహికల్స్లో గజవాహనము అన్నదానికి చాలా వాల్యూ. ఎద్దుల పైన వెళ్ళడం, గాడిదల పైన వెళ్ళడం, రథాలపై వెళ్ళడం, వీటన్నింటికంటే కూడా గజవాహనము అన్నది ఏంటంటేనో చాలా లగ్జరీ వెహికల్ లాగా అన్నమాట, వాహనం లాగా. మరి నీవు ఆ విధంగా గజవాహనముపై తిరిగేదానవు. రేపు నువ్వు వివాహమైతే శివుని వాహనం ఏంటి? నంది. ఇక్కడ నందిని ఏమంటున్నాడు అంటే మాయావటుడు, ముసలి ఎద్దు. గజవాహనము పైన తిరిగే నీవు శివునితో కలిసి ముసలి
వపుః విరూపాక్షమలక్ష్య జన్మత దిగంబరత్వేన నివేదితం వసుః వరేషు యద్బాలమృగాక్షి మృగ్యతే తదస్తి కిం వ్యస్తమపి త్రిలోచనే. ఓ పసిదానా, ఓ బాల మృగాక్షి, జింక వంటి కన్నులు కలిగిన దానా, ఓ పార్వతీదేవి, వపుః విరూపాక్ష, నీవు కోరుకున్నటువంటి శివుని దేహము సౌందర్యమయం కాదు. ముఖ్యంగా అవతల వాళ్ళ అందాన్ని మనం కన్నుల్లో చూస్తాము అంటాం. మరి సమంగా ఉండవా? ఆ మూడు అసమాలు, ఒకటి లావుగా, ఒకటి చిన్నదిగా, ఒకటి వంకరగా, అలా ఆ మూడు ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఆ మూడు కన్నులు మారుతూ ఉంటాయి. వాటి యొక్క ఆకారము, స్వభావము మారుతూ విలక్షణంగా వికృతంగా ఉంటుంది. అలక్ష్య జన్మ. అలాగే శివుని యొక్క వంశం తెలియదు, ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, జన్మ తెలియనివాడు. దిగంబరః, దిగంబరుడు. మరి అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి అంటే ఏం చూస్తారు? వచ్చే అల్లుడు అందగాడ, మంచి సంపద ఉందా అని అనుకుంటారు, విచారిస్తారు, కోరుకుంటారు. మరి నీ శివునికి అందం లేదు, మూడు కన్నులు వికృతంగా. మరి పోనీ అతని తల్లి తండ్రి అటేడు తరాలు చూద్దాము అంటే అతని అమ్మా నాన్న ఎవరో తెలియదే. పోనీ సంపదలున్నవాడా అంటే డబ్బుంటే బట్టలు లేకుండా అలా శ్మశానంలో ఇల్లు వాకిలి లేకుండా ఎలా ఉంటాడు? పిల్లైనా పిల్ల తండ్రి అయినా వివాహానికి ఈ మూడింటినే ప్రధాన ప్రాతిపదికలుగా తీసుకుంటారు. రూపము, కులము, సంపదలు. మరి ఆ మూడు లేవే ఆ పరమశివునిలో. ఇది ద్విజాతౌ ప్రతికూలవాదిని ప్రవేపమానాధరలక్ష్యకోపయా వికుంచిత భ్రూలతమాహితే త్వయాం విలోచనే తిర్య గోపాంతలోహితే. మరి శివుని గురించి ఈ విధంగా మాట్లాడేసేసరికి పార్వతికి బాగా కోపం వచ్చింది. ఆ కోపంతో కనుబొమ్మలు అటు ఇటు కొట్టుకుంటూ ఉన్నాయి. పైకి కిందికి వంకర పాము గదా ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా ఆమె కనుబొమ్మలు తిరుగుతూ ఉన్నాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. అదే సమయంలో అధరాలు, పెదవులు కంపించిపోతూ ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు పెదాలు కదులుతాయి, కనుబొమ్మలు కదులుతాయి, కళ్ళు కదులుతాయి, నుదురు కదులుతుంది. ఆ విధంగా ఆ సహజ కోపం వచ్చినప్పుడు కలిగేటువంటి ఆ సహజ లక్షణాలన్నీ కూడా పార్వతిలో ప్రవేశించాయి. ఉవాచ చైనం పరమార్థితో హరం నవేచ్చి నూనం యత ఏవ మాత్తమాం ఆలోక సామాన్యమచింత్య హేతుకం ద్విషంతి మందాచరితం మహాత్మనాం. కోపంతో పళ్ళు బిగబట్టి ఈ విధంగా అంటుంది, ఓరి మూర్ఖుడా, ఒటిని రూపంలో ఉన్నావు నీవు. ఆ హరుని యొక్క పరమార్థ తత్వాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఇదేనా నీ వేదత్వం? ఇదేనా నీ పాండిత్యం?
నీవు గ్రహించలేకు ఉన్నావు. అవును, నిజమే. మూర్ఖులు మహాత్ముల యొక్క చరిత్రలను ద్వేషిస్తూ ఉంటారు అసూయతో. నీకు కూడా అసూయ కలిగింది. ఏదో దురుద్దేశంతో పరమశివుని నా ముందు దూషిస్తూ ఉన్నావు. అకించన సన్ప్రభవస్య సంపదాం త్రిలోకనాథః పితృసద్మగోచరః స భీమరూపవః శివః ఇత్యాధీర్యతే న సంతి యథార్థవిదః పినాకినః. నిజమే, అతనికి ధనము లేదంటున్నావు, కానీ లోకానికి సంపదలనిచ్చేవాడు. అతనికి తల్లిదండ్రులు లేరు అని నీవంటూ ఉన్నావు, కానీ మనందరి పితృదేవతలను తనే కాపాడుతూ ఉన్నాడు. కొడుకు తల్లిదండ్రులను బ్రతికున్నంత వరకు చూస్తారు, కానీ ఆ పరమశివుడు శ్మశానమందు వారి భౌతిక దేహాలను వదిలేసినప్పటికీ కూడా మన పితృదేవతలకు తానే పుత్రుడై వారిని కాపాడుతూ ఉన్నారు. మరి ధనము లేదు అని నిందిస్తున్నటువంటి ఆ పరమశివుడే మన సంపదలకు కారణం. తల్లిదండ్రులు లేనివాడని నిందిస్తున్న ఆ పరమశివుడు మన పితృదేవతలకే పుత్రుడైనాడు కదా. విభూషణోద్భాసి పినద్భోగివాం గజాజినావలంబీ దుకూలదారివాం కపాలివా స్యాదర్దవేందుశేఖరం న విశ్వమూర్తేః అవధార్యతే వపుః. ఇకపోతే సంపదలందువా, మనం చూసే చూపును బట్టి, మనలో ఉండే భావాన్ని బట్టి తెలుస్తుంది. మరి పరమశివుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనపడుతూ ఉంటాడు. కొందరికి విభూషణాలతో పరిపూర్ణమైన అలంకారుడుగా, కొంతమందికి సర్పములు ధరించిన వాడుగా కనపడతాడు. గజాజినావలంబి, కొంతమందికి గజ చర్మమును, ఏనుగు చర్మమును ధరించి కలపడతాడు. దుకూలధారివాం, కొంతమందికి పట్టు వస్త్రములను ధరించినట్లు కనపడతాడు. మరి నీవు దరిద్రుడు అంటున్నావే, ఏమీ లేదు అంటున్నావే. ఆ పరమశివుడు కొందరికి అలంకారయుతంగా, ఇష్టులైనటువంటి వాళ్లకు, భక్తులకు అలంకారయుతుడుగా కనపడతాడు. అలాగే ద్వేషించే వాళ్లకు, అసూయ కలిగినటువంటి వాళ్లకు ఆయన దేహంపై సర్పాలే కనపడతాయి, ఆభరణాలు కనపడవు. ఆయనను ద్వేషించే వాళ్లకు ఆయన ఏనుగు చర్మాన్ని ధరించినట్లుంటారు. పూజించే వారికి పట్టు వస్త్రాలను ధరించి ఉన్నట్లుగా కనపడతాడు. ఆయనను ద్వేషించే వారికి శివుడు కపాలివా, పుర్రెలను ధరించినటువంటి వాడుగా దర్శనమిస్తాడు. భక్తులకు అధవేందుశేఖర, నెలవంకను ధరించిన వాడుగా కనపడతాడు. అలా ఆయన రూపము ఇష్టులకు ఒక రకంగా, భక్తులకు ఒక రకంగా, అసూయా ద్వేషపరులకు ఒక రకంగా కనపడుతుంది. అసంపదస్తస్య వృషేణ గచ్చతహం ప్రభిన్న దిగ్వారణవాహనో వృష కరోతి పాదౌ ఉపగమ్య మౌళినాం. ఇంకా నువ్వన్నావే ఒక విషయాన్ని, వివాహమైతే ముసలి ఎద్దు పైన ఊరేగవలసి వస్తుంది అని. నందీశ్వరుణ్ణి ఎంత చులకన చేసి మాట్లాడావు, ముసలి ఎద్దు అని.
పరమశివుడు వృషభ వాహనుడై వస్తూ ఉంటే ఐరావతాన్ని ఎక్కి వచ్చే ఇంద్రుడు శివుణ్ణి చూడగానే ఐరావతమును గజమును దిగి పరిగెత్తుకుంటూ ఎదురేగి వచ్చి తన కిరీటమును తన తలను శివుని పాదములు తాకునట్లుగా ప్రణమిల్లుతాడు. ఇంతకు మించి ఏమి చెప్పవలేను. వృషభమును ఎక్కి వచ్చుచున్న శివుని పాదములకు ఐరావతముపై వచ్చిన ఇంద్రుడు దిగి పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాడు. వివక్షతాదోషమపి చ్యుతాత్మనా త్వయా ఏకమీశం ప్రతి సాధు భాషితం యమానన అత్యాత్మభాభువః అపి కారణం కథం న లక్ష్య ప్రభవో భవిష్యతి. మరొక్క విషయం, శివుడిని అలక్ష్య జన్ముడు అని నీవన్నావు. అంటే జన్మమో తెలియనివాడు అని. మరి ఈ భూమిపైన సకల ప్రాణికోటిని సృష్టించేది బ్రహ్మ. ఆ బ్రహ్మను సృష్టించింది ఎవరు? శివుడే కదా, దానికి వేరే కథ ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మ పుట్టుకకే కారణమైనటువంటి శివుని పుట్టుక గురించి తెలియదు అని నీవంటూ ఉన్నావు. అది సముచితమా? అలం వివాదేన యథా శృతస్త్వయా తథా విదత్తావత్ అశేషమస్తు సహం మమాత్ర భావైకరసం మనః స్థితం న కామవృత్తిన్ వచనీయమీక్ష్యతే. అసలు ఇంత ఏల నీ మాటలు నేను వినవలసినటువంటి అవసరం లేదు. నా మనస్సు ఆ శివుని యందే లగ్నమై ఉన్నది. నీవు నా మనస్సును మార్చలేవు. ఏ విధంగా కూడా ఆయన పట్ల ఉన్న నా భావాన్ని నీవు ఆ యొక్క కామవృత్తిని, అతనిని భర్తగా పొందాలి అనేటువంటి నా ఆచారాన్ని, ఆ లక్ష్యాన్ని నీవు ఏ విధంగా కూడా మార్చలేవు. నేను మారను. నివార్యతామాలి కిమప్యయం వటుః పునః వివక్షుః స్ఫురితోత్తరాధరహం న కేవలం యో మహత్వహం ఉపభాష్యతే శృణోతి తస్మాదపి యస్య పాపభాగ్. తన చెలికెత్తె వైపు చూసి, ఏమే వీడు చూడు, ఇంకా ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, అధరాలను కదిలిస్తూ ఉన్నాడు, ఇంకా ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఇప్పటికే శివుని గురించి చాలా నిందావచనములను మాట్లాడాడు, ఇంకనూ మాట్లాడాలనుకుంటున్నాడు. వెంటనే ఇతనిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు. లేనిచో నేనే ఈ దుష్టునికి దూరంగా వేరొక ప్రాంతమునకు వెళతాను అని చెప్పి పార్వతి అసహనంగా అటు మరొక దిక్కునవుకు వెళ్ళుట ప్రారంభించింది. మాయావటుడి ముఖాన్ని కూడా చూడడం ఇష్టం లేక ఒడివడిగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళుతూ ఉండగా మాయావటుడు అనగా శివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతి ముందు నిలబడతాడు. ఆ అనుకోని సంఘటనకు పార్వతి కూడా ఆశ్చర్యపోతుంది, ఆనందపడిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. అడుగెయ్యలేకపోతుంది, చూడలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. అప్పుడు ఆమె పరిస్థితిని గమనించిన శివుడు ఆమెను దగ్గరికి తీసుకొని, నీ తపస్సుకు మెచ్చాను, నీ తపస్సునకు నేను దాసుడనయ్యాను. ఈనాటితో నీ కోరిక నెరవేరగలదు.
అని అభయమిచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి శివపార్వతుల వివాహం జరుగుతుంది. ఇది మాయావటుడు అనే పాఠ్యభాగం. ఎవరేమి చెప్పినా, ఎవరెంత నిందించినా తన మనసులో ఆ శివుని తప్ప వేరొకరిని భావింపక శివుణ్ణి భర్తగా పొందడం కొరకు అతి ఘోరమైన కష్టతరమైన తపస్సు చేసి అనుకున్నది సాధించినది జగజ్జనని పార్వతీదేవి. ఇంతటితో మాయావటుడు అనే పాఠం ముగిసినది. దీనికి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, సందర్భాలు, వ్యాసము మీరు నోట్స్లో రాసుకోండి. సెలవు.